ఇక విద్యార్థులు జీవితంలో ఎదగాలనే ఆలోచనతో స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆత్మన్యూన్యతకు లోను కాకుండా ఉండాలని అన్నారు. అపజయాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. చదువుతో పాటుగా విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా రాణించాలని అన్నారు. తమలో అంతర్లీనంగా నిగూఢమైన క్రీడలు, కళల పట్ల కూడా ఆసక్తి చూపితే జీవితంలో పైకి వస్తారని అన్నారు. స్కూల్ అనేది పవిత్రమైన దేవాలయమని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను కూడా ఉపాధ్యాయులను గౌరవించాలని, అప్పుడే విజయాన్ని సాధిస్తామని అన్నారు. కనీస సౌకర్యాలు, అందులోనూ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి ఆడపిల్లలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయంలో తప్పనిసరిగా మేము కూడా దృష్టి పెడతాం. దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వితరణశీలత్వం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ₹4 మనం ఖర్చు పెట్టగలం అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పెద్దలను కూడా ఒక పిలుపిస్తున్నాం. మీరు ఎలాంటి పాఠశాలలను దత్తత తీసుకున్నటువంటి పాఠశాలల్లో స్కూల్ బిల్డింగు, క్లాస్ రూములు ఇవి ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈ టాయిలెట్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలు కల్పించే విషయంలో సమాజంలో ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ₹4 సంపాదించే వాళ్ళు కొంచెం ముందుకొచ్చి అలాంటి సౌకర్యాలు కల్పిస్తే మన పాఠశాలలు బాగా జరుగుతాయి. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని రమారమి 16,000 మంది టీచర్లని మనం ప్రభుత్వ రంగంలో ఏర్పరచడానికి వీలుగా మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 117 జీవో ప్రకారం స్కూల్ని మెర్జ్ చేసేటువంటి కార్యక్రమం, అంటే ఈ పాఠశాలను తీసుకెళ్లి హై స్కూల్లో మెర్జ్ చేసేయడం వల్ల చాలా మంది విద్యార్థులు భయపడి చదువుకోవడానికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల దీని మీద కూడా పునరాలోచించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ